రైట్. సో కాంగ్రెస్ పాలన గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మీ గురించి వద్దాము. ఏమైంది 6 మంత్స్ బ్యాక్ మీ ఇంటి మీద ఏదో దాడి జరిగినట్టు కాంగ్రెస్ వాళ్ళు మీ ఇల్లు తీసేస్తారని చెప్పేసి అని ఒక న్యూస్ కూడా బాగా హల్చల్ అయింది. అసలు ఏం జరిగింది దాని గురించి? ఏం లేదండి, దాడిలాగా ఏం లేదు. అది క్వార్టర్స్ విషయంలో నందికొండ మున్సిపాలిటీలో అక్కడ గతంలో నాగార్జున సాగర్ డ్యామ్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారుల కోసం చాలామందికి ఇల్లులు కట్టించారు. ఇల్లులు కట్టించి వాళ్ళు ఈ గడిచినటువంటి కాలంలో అందరు వెళ్ళిపోయి అక్కడ స్థానికంగా ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలాంటి మరమ్మతులు చేయకపోతే స్థానికంగా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఇల్లులు ఏర్పరచుకొని కరెంటు బిల్లులు కట్టుకోవడం కావచ్చు, మరమ్మతులు చేసుకొని అందులోనే ఉంటున్నారు. దానికి మన గవర్నమెంట్లో కేసీఆర్ గారికి దృష్టికి తీసుకెళ్తే ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి పక్కా పట్టాలు అందించేద్దాం, ఎవరిని కూడా బయటికి పంపించొద్దు అని 2018 మా నాన్నగారు అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది. తదనంతరం ఆయన చనిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారి హామీ మేరకు అవన్నీ కూడా పట్టాలు మనమే అందజేసినాం. అందజేసిన తర్వాత ఏదైతే ఉంటున్నటువంటి ప్రస్తుతం ఉన్న ఎక్స్ఎమ్మెల్యే జానారెడ్డి గారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మేము ఇప్పుడు ఈ పట్టాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా ఆ జీవోను కూడా తీసుకొచ్చినాం. దాని తర్వాత మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రజెంటు అక్కడున్న రాజకీయ నాయకులు ఏం చేసినారంటే ఇతను ఇక్కడనే ఉంటే ఇబ్బంది పడతాడని చెప్పేసి వాళ్ళకున్న ఆలోచనతోటి ఆ నాగార్జున సాగర్ క్వార్టర్స్ అనేది ఇతనికి ఉండొద్దనే ఆలోచనతోటి గతంలో ఫస్ట్ ఎమ్మెల్యే క్వార్టర్స్ అనే పేరు మీద దీన్ని నియమించినారు. అందుకని దాని కిందనే చూసేసి ఇతను ఎలగొట్టాలంటే మేము కూడా చెప్పినాం, ఇది నేను కట్టుకున్నది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకవేళ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి ఇచ్చి వాళ్ళు రిపేర్ చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్ లాగా నాకు ఇస్తే నేనేం దాన్ని వాడుకొని నేను మీకు ఇచ్చేస్తాను. కానీ జానారెడ్డి గారికి ఏ విధంగా అయితే ఇచ్చినారో అదేవిధంగా నాకు కూడా ఇచ్చినారు. కూలిపోయే దశలో ఉన్న దాన్ని మేము కట్టుకున్నాం. కట్టి ఆయన ఉన్నట్టుగా నేను ఉంటున్నా. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయనకు లేని ఇబ్బంది మాకెందుకు, మేముంటే ఎందుకు వస్తుంది మీకు అని చెప్పేసి అప్పుడు వాదించడం జరిగింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ క్వార్టర్స్ ఉండొద్దు అని చెప్పేసి తీయడం జరిగింది. కానీ నాకు ఆల్రెడీ హాలియా మెయిన్ సెంటర్ నా నియోజకవర్గంలో అక్కడ నాకు ఇల్లు ఉన్నది, అక్కడనే ఉంటున్నా, ఎటు పోవట్లే. కానీ నందికొండ మున్సిపాలిటీలో వాళ్ళందరికీ ఒక క్వార్టర్ అలాట్ అయినప్పుడు నాన్నగారు కూడా మా నాన్న కూడా అప్పుడు ఉన్నప్పుడు సమయంలో అలాట్ చేయించుకున్న సంగతిని దాన్ని ఎమ్మెల్యే క్వార్టర్ అనే టెక్నికల్ అంశాన్ని దాంతో వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు వాదించినారు. మేమేమో క్లియర్గా లేదు, కేవలం ఒక ఎమ్మెల్యే క్వార్టర్ అని ఆ రోజు మా నాన్న తీసుకుని ఉండొచ్చు, కానీ ఇచ్చింది డైరెక్ట్ మా నాన్నకి. సేమ్ అదేవిధంగా జానారెడ్డి గారికైనా అక్కడున్న మాజీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా అదే విధంగా ఇచ్చినారు మీ పేర్లతోటి. మేము కూడా మా పేరు మీద మార్చమని అడిగినాం, జీవో ఇచ్చినాం, మీకు పర్మనెంట్ పట్టాలు కూడా నేను అందజేసినాం. అట్లాంటి నాకే ఈరోజు వెళ్ళిపోమంటున్నారు, అది మీ విజ్ఞతకి వదిలేస్తాం, అవసరం కూడా లేదు, ఇది ప్రజల సొమ్ము, ఆ విధంగానే ఉండనిద్దామని చెప్పేసి వదిలేసి వచ్చాం. రైట్. అయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ జరిగి దాదాపు 9 నెలలు వస్తుంది. బట్ మీరు అంటే మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ చాలా మంచి మెజారిటీతో గెలిచారని చెప్పుకోవచ్చు. బట్ ఎందుకు మళ్ళీ రెండోసారి కంటెస్ట్ చేసినప్పుడు ఓడిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అసలు? అంటే ఇది పబ్లిక్లో ఉన్నటువంటి మాట అండ్ చాలా ఎంగేజ్లో మీరు ఎమ్మెల్యే అయి ఉన్నారు. సో పీపుల్ హ్యావ్ టు నో వై, వాట్ ఈస్ ద రీజన్ అనేది. ఒకటి, మా నాన్న రాజకీయ 2018లో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన తర్వాత 2.5 ఏళ్ల తర్వాత తను చనిపోవడం, దాని తర్వాత నేను గెలవడం జరిగింది కేసీఆర్ గారి ఆశీర్వాదంతో. ఈ గెలిచిన క్రమంలో నాకు ఎక్కువ బాధ్యత మా నాన్నగారు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాటను పూర్తి చేయడం వరకే నా బాధ్యత. జనాలను ఆయన ఏ విధంగా హక్కును చేర్చుకురో అదేవిధంగా మేము కూడా హక్కును చేసుకోవాల్సిన అవసరం మాకుంటుంది. నేను ఏదైతే మా నాన్న చనిపోయిన తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో నేను రావడం, మా నాన్న అప్పటికే అక్కడ ఇచ్చినటువంటి హామీలు, అంటే మా నాన్న 2018 అక్కడ తిరగడం జరిగింది. అక్కడ ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు అవన్నీ కూడా కేసీఆర్ గారి ద్వారా అవన్నీ నెరవేర్చుకుంటూ వచ్చినాం. అక్కడున్న రాజకీయ పరిస్థితులు మా నాన్న అందరినీ కూడా కలుపుగలుగుతానంతో ఎంతటా అక్కడ కూడా మా నాన్న ఉన్నప్పుడు కూడా వ్యతిరేకత ఉండేది, అంటే ఒక వర్గం అనేది ఎప్పుడు కూడా ఉండేది. వాళ్ళందరూ కూడా కలిపి తీసుకెళ్ళేవారు. మేమున్నప్పుడు కూడా అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు. ప్రతి ఒక్కటి కూడా సక్రమంగానే చేసినామని మేము అనుకుంటున్నాం. అన్ని సంక్షేమ పథకాలు చాలా నిజాయితీగా, ఎట్లాంటి కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వగలిగినని మేము అనుకున్నాం. కానీ ప్రజలు ఆ రకంగా మమ్మల్ని స్వీకరించలేకపోయినారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అన్న ఉంటే బాగుండేది, అనవసరంగా ఆ కొద్ది రోజులు ఏమన్నా జరిగి ఉంటుందేమోనని వాళ్ళ ఆలోచన. మాకున్నటువంటి అవగాహన ప్రకారం ఆ ఆఖరి 4 నెలల సమయంలో మాకు ఏదైతే బీఫామ్ డిక్లేర్ అయిన తర్వాత ఎక్కువ శాతం ప్రతి ఒక్క ప్రజలు కూడా మా ఇంటి దగ్గరకు వచ్చేవాళ్ళు. కేవలం కారణం ఏంటంటే
అదే టైంలో అన్ని సంక్షేమ పథకాలు మనం అమలు చేస్తా అని చెప్పడం, ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి సంబంధించి ఎవరో ఒకరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఏదో ఒక తప్పుడు ఆలోచన వాళ్ళ మైండ్లో పెట్టడం, వాళ్ళందరూ నిజమే అనుకొని మన ఇంటికి వచ్చి ఇట్లెట్లా జరుగుతుందని మమ్మల్ని అడగడం. మేము ఏ నిర్ణయం తీసుకోకపోయినా కానీ పలానా నిర్ణయం మీరు తీసుకున్నారంట అని చెప్పేసి మా మీదకు ఉసిగెలిపే ప్రయత్నం చేసినప్పుడు ప్రజల్ని మేము మళ్ళీ తిరిగి కాదు అట్లా ఏం జరగలేదని చెప్పడానికే మాకు టైం పట్టేది. తద్వారా ఏమైందంటే ఆటోమేటిక్గా ఆ నెగిటివిటీ అనేది లాస్ట్ 3-4 మంత్స్లో మా మీద నువ్వు నేను కాకుండా పలానా వ్యక్తి, అంటే ఇప్పుడు ఒక బీసీ మంది తీసుకున్నా ఒక 400 మందికి ఇచ్చినాం, కానీ బీసీలు అక్కడ దాదాపుగా 1,80,000 మంది బీసీలు ఉన్నారు. మా కులం ఎందుకు లేదని కొంతమంది, మాకేందుకు ఇట్లేదని కొంతమంది, వీళ్ళని సర్ది చెప్పేలోపు ఇంకో వేరే వాళ్ళు అడగడం. మేము ఎంత నిజాయితీ చేసుకుంటా పోయినా ఏదో రూపంలో బురదేస్తే అవును వాని ఇంటికి పైసలు వచ్చినాయి, నా ఇంటికి రాలేదు. ఇవన్నీ పథకాలన్నీ మంచివే, కానీ మేబీ టైము అదేది ఎలక్షన్ టైంలో రావడం అనేది మాకు ఇబ్బంది కలిగించిన విషయం కావచ్చు. అదే టైంలో ఈ ప్రతిపక్ష అంటే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, మా మీద కోపం ఉన్న వాళ్ళు కావచ్చు, ఏ మాట అన్నా కానీ ప్రజలు కూడా అదే ఆవేశంతో ఉన్నారు కాబట్టి కలగలిపి ఒకేసారి ఒక వేవ్ వచ్చిందని మాత్రం అనుకుంటాం. ఖచ్చితంగా ఒక నాయకుడు అనేవాళ్ళు ఎక్కడైనా ఉన్నా, నువ్వు ఏ పొజిషన్ తీసుకున్నావు, సర్పంచ్ కాంచి ఎమ్మెల్యే దాకా ముఖ్యమంత్రి దాకా, ఒక వర్గం మంచివాడంటే ఇంకో వర్గం ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళు అనేటోళ్ళు ఉంటారు. ఆ వ్యతిరేకత అనేది ఉంటుంది. బట్ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందు వరకు పోవడం అనేది ముఖ్యం. ఈ క్రమంలో మన వరకు నిజాయితీ అనుకుంటాం, కొంతమందికి నచ్చదు, వాళ్ళు చెప్పిన మాటలు ఎక్కువ నమ్మడం కావచ్చు, ఇవన్నీ అన్న కార్యక్రమం అయి ఉండొచ్చు. నేను కూడా చాలా నేర్చుకునేది ఉంది రాజకీయాల్లో, ఎందుకంటే వచ్చి 2.5 సంవత్సరాలు వాటికి చాలా నేర్చుకునేది ఉంది. ఇంకా తండ్రి చాటు బిడ్డగానే ఉన్నారు అన్న మాట గట్టిగా వినపడుతుంది. ఎవరు నన్న మిమ్మల్ని తండ్రి లేనప్పుడు తండ్రి చాటు బిడ్డనట్లయితే, తండ్రి అడుగుజాడలో నడిచే బిడ్డాలంటే కరెక్ట్ అవుతుంది. తండ్రి చాటు బిడ్డలు కాదు, తండ్రి ఆల్రెడీ లేదు కాబట్టి ఆయన అడుగుజాడలు ఎప్పటికీ నడుస్తుంది. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ సింపతితోనే మీరు గెలిచారు, దాని తర్వాత ఆ సింపతి ఇప్పుడు వర్కౌట్ కాలేదు అనేది కూడా బాగా వినిపించింది. ఎప్పుడైనా కానీ రాజకీయంలో కానీ ఏ రంగంలో కానీ తండ్రుల అడుగుజాడల్లో అడుగు పెట్టడానికి ఒకసారి అవకాశం వస్తుంది. దాని తర్వాత మళ్ళీ గెలవాలంటే తండ్రులది మళ్ళీ పనికిరాదు. దాని మీద నమ్మి మేము ముందుకు పోవడం కూడా తప్పు. మనం ఏదైతే కార్యకర్తలు ఇప్పుడు సపోజ్ ఇదే రాజకీయ రంగంలో మనం నిలదొక్కోవాలంటే ఫస్ట్ జనాల మధ్యలో ఉండాలి, నిరంతరం జనాల మధ్యలో ఉన్నాం. మా నాన్న ఏదైతే సంక్షేమ పథకాలు హామీ ఇచ్చిందో అవి నెరవేర్చమని అడిగారు. నిరంతరం గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చుట్టూ తిరిగి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి అవన్నీ అమలయ్యేలాగా చూసినాం ప్రతి ఒక్కటి. ఇవన్నీ చేస్తూ వాళ్ళ మధ్యలో ఉన్నాం. ఇంతకు మించి ఇంకా వాళ్ళు ఏదన్నా ఎక్స్ట్రా కోరుకుని ఇంకా తండ్రి అడుగుజాడలో నడిచిన బిడ్డగా ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎప్పుడు ఉన్నాం. వాళ్ళు ఆదరించకపోతే మనం ఏం చేయలేం.